నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, ఈ మధ్య కాలంలో మనం ఎవరైనా ఇలా టూర్స్ వేసే వాళ్ళని, ట్రావెలర్స్ చూస్తే బాలి వెళ్ళొచ్చాము అంటున్నారు. అవునండి. అది ఇండోనేషియా అనేది ముస్లిం కంట్రీ అయినప్పటికీ హిందూయిజం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవునండి. ఎందుకంటే నేను పోయొచ్చాను కాబట్టి. అదే ఇది ముస్లిం కంట్రీ కదా అనిపిస్తుంది, కానీ వాళ్ళు నేచర్ ని ఆరాధించే విధానం ఉంటది చూడండి, అసలు మనకే వండర్ అనిపిస్తుంది. పువ్వుల్ని చిన్న చిన్న, మన దగ్గర ఏమంటారు వాటిని తాటాకు అవంటారు కదా, దాన్ని ఇలా చేసి దాంట్లో పువ్వులు పెడతారు. ఉదయాన్నే ఇంటి ముందు అవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే నీకు అట్మాస్ఫియర్ తెలిసిపోతా ఉంటది, ఒకలాంటి వైబ్ తెలుస్తూ ఉంటుంది. అవునండి. ఏం చెప్తారు బాలి కోసం? అక్కడ మీరు ఏంటంటే కరెక్ట్ అండి. మనకి అవుట్ ఆఫ్ కంట్రీ ఇండియా దాటిన తర్వాత హిందూ కంట్రీ లేదంటే హిందూయిజం ఉన్న ప్లేస్ ఏదంటే బాలి అండి. మిగతా అన్ని కంట్రీలో టెంపుల్స్ ఉంటాయి, ఒక టెంపుల్ 2 టెంపుల్స్ ఉంటాయి, కానీ మిగతా రిలీజియన్ డిఫరెంట్ ఉంటుంది. కానీ బాలీలో కంప్లీట్గా హిందూ పీపుల్ ఎక్కువ అండి. అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ హిందూయిజం. సో వాళ్ళు మన కల్చర్ని అట్లానే డెవలప్ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే రెండింటికి ఏంటంటే వేరియేషన్, వాళ్ళు ఇంకా చాలా చక్కగా దాన్ని అటాచ్మెంట్ తీసుకున్నారు. ముస్లిం కంట్రీలో అంత హిందూయిజం ని అడాప్ట్ చేసుకున్నారు అని అంటే అది సర్ప్రైజింగ్. యాక్చువల్గా ఏంటంటే అది ఇండోనేషియాలో, అంతకుముందు ఇండోనేషియా అంతా కూడా మన భారతదేశంలోనే అటాచ్ అయ్యి ఉండేదండి. తర్వాత ఏమైందంటే ఈ మనకి గురువులు అందరూ కూడా ఇండోనేషియాలో ఎవరైతే గురువు వాళ్ళందరూ కూడా అందరూ బాలికి తరలి వెళ్ళిపోయారు. బాలిలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట అన్ని వీటికి సంబంధించి అన్ని. అంటే వాళ్ళు గురువులు ఏది చెప్తే అది చక్కగా వాళ్ళు పాటిస్తారు, బాలినీస్ పీపుల్. సో దాంట్లో ఏంటంటే నేను చూసినటువంటి యాక్చువల్గా వాళ్ళకి ఎక్కడా కూడా విగ్రహాలు లేవండి టెంపుల్లో. నేచరు ప్లస్ గురువులు ఏదైతే చెప్తారో, ఇది శివ టెంపుల్, ఇది విష్ణు టెంపుల్, ఇది తర్వాత బ్రహ్మ టెంపుల్. సో వాటిని వాళ్ళు పాటిస్తారు, అంతేగాని వాళ్ళకి విగ్రహారాధన లేదు. విగ్రహాలు అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. ఆ టెంపుల్లో మన లోపలికి వెళ్ళేసి విగ్రహం ఏం కనపడదు, అంటే మన లోపలికి ఎలా చేయరు, బయట నుంచి కొన్ని చూస్తే అక్కడ విగ్రహాలు ఏముండవు. కానీ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఆ డైటీని వాళ్ళు మనసులోనే తలుచుకుంటే, అంటే దేవుడు ఒక్కడే రూపాలు లేవన్నట్టు, దేవుడు అంత బాగా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకున్నారు. మనం బాలి టూరు 4 nights 5 days ఉంటుందండి, 95,000 రూపీస్లోనే. ఈ 4 nights 5 days ప్యాకేజ్ లో కాస్ట్ కూడా. అంటే బాలి అనేది చాలా చిన్న కంట్రీ, చాలా చిన్న ఐలాండ్. సో దాంట్లో 2 ప్లేస్లు అండి. ఒకటి ఏంటంటే కుటా ఏరియా అంటారు, ఇంకోటి ఉబుద్ ఏరియా అని అంటారు. ఈ కుటా ఉబుద్ ఏరియాలో మనం అంతా టూరిజం అంతా కూడా 2 ఉంది. ఈ రెండింటికి కూడా 4 nights 5 days సరిపోతుంది మెయిన్ అట్రాక్షన్స్ చూసి రావడానికి. సో ఏంటంటే దాంట్లో కుటాలో బీచ్ ఉంటుంది, కుటా బీచ్ ఎంజాయ్ చేస్తాము. తర్వాత సెకండ్ అక్కడి నుంచి బయలుదేరి ఉబుద్ అని వెళ్తాము. ఇందాక చెప్పాను 2 సిటీస్గా ఉంటుంది. ఉబుద్ వచ్చి ఎక్కువగా కల్చరల్గా ఎక్కువ ఫేమస్ అండి ఉబుద్. అంటే అక్కడ తీర్థ టెంపుల్ అని ఉంటుంది, అంటే అక్కడ హోలీ స్ప్రింగ్ వాటర్ వస్తూ ఉంటుంది. సో దానిలో స్నానం చేస్తారు అక్కడ, ఈవెన్ ఫారినర్స్ కూడా. కానీ ఆ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు ఒక అటైర్ ఇస్తారు మనకి, సపరేట్ లుంగి లాంటిది ఇస్తారనమాట. సో అది కట్టుకున్న తర్వాత మాత్రమే దాన్ని లోపలికి, దాన్ని సారంగ్ అంటారు. అది కట్టుకొని మాత్రమే లోపలికి వెళ్ళాలి, లేకపోతే నో ఎంట్రీ, అలో చేయరు. లోపలికి వెళ్ళి ఆ అద్భుత, మీరు అన్నట్టు ఆ వైబ్స్ కనపడతాయండి అక్కడ. చక్కటి వాతావరణం, చల్లటి ప్లేసు, వైబ్స్ క్లియర్గా విజిబుల్ ఉంటుంది అక్కడ మనకి. అంత బాగుంటుంది ఆ తీర్థంపుల్ టెంపుల్. అది చూసుకుంటాం. అక్కడి నుంచి బాలి స్వింగ్, మనం బాలి వెళ్ళామంటే బాలి స్వింగ్ చూడకుండా రాలేం. అంటే చాలా చోట్ల మనకి స్వింగ్ ఉండింది, కానీ ఆ బాలీకున్నది ఏంటో చాలా స్పెషాలిటీగా కనిపిస్తుంది. అవునండి. బాలి స్వింగ్ అంటే డిఫరెంట్ అనిపిస్తుంది. బాలి స్వింగ్, తర్వాత వాటర్ ఫాల్స్, అవన్నీ ఉబుద్ ప్యాలెస్, ఇవన్నీ మనం విజిట్ చేస్తాము సెకండ్ డే రోజు. థర్డ్ డే రోజు మనం ఆ కుటా ఏరియాలో మనకి జీడబ్ల్యూకే టెంపుల్ అని ఉంటుంది. జీడబ్ల్యూకే టెంపుల్ గరుడ వికసన పార్క్ అంటారు. దానిలో మనకి గరుత్మంతుడి వాహనం కదా, విష్ణుమూర్తి భగవాన్, అక్కడ దాని మీద విష్ణు భగవానుడు ఉంటారు. గరుత్మ అది ఆల్మోస్ట్ మనకి బాలీలో ఎక్కడి నుంచి చూసినా కనపడుతుంది. అంత పెద్ద విగ్రహం అన్నమాట, గరుత్మంతుడి విగ్రహం. సో దాన్ని ఆల్మోస్ట్ ముందు దాకా వెళ్ళి మనం విజిట్ చేసి చూసుకొని వస్తాం. అది మనకి ½ డే పడుతుంది వెళ్ళి రావడానికి, మొత్తం చూసి రావడానికి. అది మనం తీసుకుని వెళ్తాం. తర్వాత అక్కడ 2 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి, అంటే ఉలవత్తు టెంపుల్ అని. సో 2 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి, ఉలవత్తు టెంపుల్ అని, తనహాలాట్ టెంపుల్ అని. 2 డిఫరెంట్ ప్లేసెస్.
అందులో కూడా ఈ ఏదైతే ఉలవతు టెంపుల్ క్లిఫ్ మీద ఉంటుంది, తనహాల టెంపుల్ సముద్రంలో ఉంటుంది. రెండు రకాల టెంపుల్. ఆ క్లిఫ్ మీదకి వెళ్ళి అక్కడ కూడా మనం లోపలికి విజిట్ చేయాలంటే వాళ్ళు ఒక సపరేట్ క్లాత్ ఇస్తారు సారంగని, అది కట్టుకొని లోపలికి వెళ్తాం. సన్సెట్ ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడ నుంచి చూస్తే. లోతు టెంపుల్ మొత్తం అంతా కింద అంతా సముద్రం కనపడుతూ ఉంటుంది పైన చూస్తే. సో అది విజిట్ చేసిన తర్వాత తనహాలా టెంపుల్ మనకి ఏంటంటే లో టైడ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళగలం. లో టైడ్ ఉన్నప్పుడే, హై టైడ్లో మొత్తం అది కంప్లీట్గా రోడ్ అంటే క్లోజ్ అయి ఉంటుంది. సో వెళ్ళి అది కూడా విజిట్ చేస్తాం అక్కడ. తర్వాత అక్కడ తాంజోంగ్ బీచ్ అని ఉంటుంది. సో ఐలాండ్ కాబట్టి కంపల్సరీ మనం బీచ్కి వెళ్ళాలి. సో బీచ్కి వెళ్ళాలి. అక్కడ కూడా మనం ఏంటంటే టర్టిల్ ఐలాండ్కి గ్లాస్ బాటమ్ బోట్లో తీసుకుని వెళ్తాం. సో ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకుంటే కానీ అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ వరకు పే చేసుకుని అక్కడ వాటర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు. వెళ్ళిన వాళ్ళందరూ చేస్తారు, అంత బాగుంటుంది అక్కడ. స్కూబా డైవింగ్ కావచ్చు, స్కూబా డైవింగ్, పారాసైలింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి అక్కడ. ఇవన్నీ కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవన్నీ కలగలిపి 4 nights 5 daysలో బాలి విజిట్ చేసుకొని రావచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నేను నోటీస్ చేసింది, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక టెంపుల్ ఉంటుందండి. ఫ్యామిలీ టెంపుల్ అంటారు. మనకి పూజ గది ఎట్లేదు అక్కడ ఫ్యామిలీ టెంపుల్స్ ఉంటాయి. ప్లస్ ప్రతి విలేజ్లో 3 టెంపుల్స్ ఉంటాయి. అంటే గైడ్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అంటే మనకి స్టార్టింగ్లో బ్రహ్మ టెంపుల్ ఉంటుంది, మధ్యలో విష్ణుమూర్తి టెంపుల్ ఉంటుంది, తర్వాత శివుడి టెంపుల్ ఆర్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అంటే ఈ 3 టెంపుల్స్ కంపల్సరీ ప్రతి విలేజ్లో ఉంటాయి. మనం ఏదన్నా ప్లేస్లో మనం ఉన్నప్పుడు మనం సాధారణంగా అక్కడ ఇచ్చే వాళ్ళ అకామిడేషన్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, ఆ డివోషనల్ వైబ్ కనిపిస్తుంది. కరెక్ట్ అండి, అవును. ప్రతి ఒక్క హోటల్లో మీరు అన్నట్టు, హోటల్లో కానీ ప్రతి ఒక్క ఇళ్ల ముందు కానీ మీరు అన్నట్టు మంచిగా ఫిషెస్ ని పెంచుతారు, అక్కడే ఫ్లవర్స్ ఉంటాయి, ప్రతి దగ్గర ఫ్లవర్స్ పెట్టి ఉంచుతారు. అరే ఎంత ముద్దుగా అనిపిస్తుంది. నేచర్ అండి, బాగా నేచర్కి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్లస్ మనం ప్రతి ఒక్క స్ట్రీట్ మధ్యలో లేదంటే ఏదన్నా మనకి 4 రోడ్ల మధ్యలో కూడా విగ్రహాలు ఉంటాయి. ఏది మనకి ఘటోత్కచుడు, తర్వాత ఇంద్ర, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఇలాంటివన్నీ విగ్రహాలు పెట్టి ఉంటాయి మనకి 4 రోడ్ల కూడలో. అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు బాలీలో. అంటే ఒక చక్కటి ప్యాకేజ్ అండి. 4 nights 5 daysలో మనం ఇన్ని చూసుకొని రావచ్చు. చాలా బాడీ అండ్ మైండ్ కూడా చాలా సూతింగ్ ఉంటుందండి. అంత చక్కటి నేచర్ అన్నమాట, బాగుంటుంది. అందుకని బాలి వెళ్ళాలనుకుంటే మాత్రం హ్యాపీగా ఈ సీజన్లో వెళ్ళి రావచ్చు అండి. ఎప్పుడు వెళ్ళి రావాలంటారు? ఈ టైంలో వెళ్ళి రావచ్చు చక్కగా. ఎండలు ఉండవు అక్కడ? ఎండలు ఉండవండి. మనకి ఓన్లీ అక్టోబర్, నవంబర్లో వానలు వస్తాయి కాబట్టి ఆ టైంలో కాకుండా మిగతా రోజులు చక్కగా వెళ్ళి రావచ్చు. ఓకే. సో ఎవరైనా గ్రూప్తో కాకుండా వాళ్ళే వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మీరు కస్టమైజ్ చేసి ఇస్తాము. వాళ్ళు ఇద్దరైనా సరే, 4 అయినా సరే, 6 అయినా, 8 మంది అయినా, లేదు ఎవరైనా ఒక కమ్యూనిటీ ఉండి మేము ఒక 20-25 మెంబర్స్ ఉన్నాం, మా వరకు మాత్రమే కావాలన్నా కూడా వాళ్ళ వరకు కూడా చేసిస్తాం. అసోసియేషన్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ వరకు కూడా చక్కగా ప్యాకేజ్ డిజైన్ చేసి ఇస్తామండి. ఓకే. సో బాలి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చంద్రశేఖర్ గారు. సో ఎవరైనా బాలి వెళ్ళాలనుకుంటున్నారా, కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ టోటల్గా 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీకు నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ చేసినట్లయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా చక్కగా మీరు అక్కడే మీరు ఆన్సర్ తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఫోన్ కూడా కాల్ చేయొచ్చు, అండ్ ఫోన్ త్రూ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు, అండ్ వీసా విషయంలో కూడా హెల్ప్ చేస్తారు.